హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చూస్తేనే అర్థమైపోతుంది కదా, బ్రింజాల్ కర్రీ, వంకాయ కర్రీ అండి. అయితే ఈ వంకాయ కూరకి నేను ఒక సెపరేట్ మసాలా అయితే చేస్తున్నాను. అదిరిపోతుంది, చిక్కగా వస్తుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ కర్రీకి గ్రేవీ అనేది ఇలాగే వస్తుంది, చాలా చిక్కగా వస్తుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చూపించాను, మొత్తం చూడండి. సేమ్ ఇలాగే చేయండి, ఎగ్జాక్ట్గా స్పైసీగా హ్యాపీగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒకే ఒక లవంగం, ఒకే ఒక ఇలాచి, ఒక 8 నుంచి 9 వెల్లుల్లిపాయలు, అలాగే 1 స్పూన్ జీరా, అలాగే 2 స్పూన్స్ తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు అయితే లాస్ట్లో వేసాను. అర్థమైంది కదా మసాలా ఎలా చేస్తున్నానో? ఇదే మనకి ఈ కర్రీకి మసాలా. ఇవన్నీ ఒకే ఒక నిమిషం బాగా వేపండి. వేపిన తర్వాత ఇందులో పల్లీలండి, వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, పల్లీలు అంటారు. ఇవి ఒక గుప్పెడు తీసుకుని ఇవి కూడా వేసుకోండి. ఇంతే, నేను స్టార్టింగ్లో స్పెషల్ మసాలా అని చెప్పే కదా, ఇదే దీనికి స్పెషల్ మసాలా. ఈ వంకాయ కర్రీకి మనం యూస్ చేసే మసాలా ఇదే. ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ పెడితే మాడిపోయే అవకాశం ఉంది. మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం కూడా మిక్సీ పట్టేద్దాం. సో మొత్తం కూడా నేను జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలు నేనైతే కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఒకే ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 1 టమాటో, ఒకే ఒక మిర్చి అనేది ఎక్కువ అక్కర్లేదు, ఒకే ఒకటి వేసుకున్నాను. ఒక 8 నుంచి 9 కరివేపాకు కూడా వేసుకుని మిక్సీ పట్టేశాను మొత్తం కూడా. సో చూడండి, నాకు పేస్ట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ విధంగా చిక్కగా మెత్తగా మీరైతే పట్టుకోండి మిక్సీ అనేది. మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని ఒక పక్కనైతే పెడుతున్నాను. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది కర్రీలోకి. నేను ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేటట్టు మీకు వీడియో అనేది చూపిస్తున్నాను. మొత్తం చూడండి, ఇలాగే చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు. సో ఇప్పుడు ఒక 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో ఫస్ట్ ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఈసారి మనకి ఎక్కువ ఆనియన్స్ అక్కర్లేదు, జస్ట్ 1 ఆనియన్ తీసుకుని అందులో హాఫ్ ఆనియన్ మాత్రమే సన్నగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. మనం పులుసు కదా పెట్టేది, పులుసుకి ఏ పులుసుకైనా సరే, ఏ కర్రీకైనా సరే ఆనియన్ అనేది సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ కూడా వేసిన తర్వాత వంకాయలు అండి, ఇవి నేను వంకాయలు ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకున్నాను. కట్ చేసి బయట ఉంచొద్దు. బయట ఉంచితే మీకు వంకాయ చెడిపోతుంది, చేదొచ్చేస్తుంది. కట్ చేసేటప్పుడు పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లో వంకాయలు అనేవి వేసుకోండి. మీకు అప్పుడు వంకాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి, చేదు అనేది రాకుండా ఉంటుంది. నేను స్టార్టింగే వంకాయలు వేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే స్టార్టింగ్లో మనం మసాలా ప్రిపేర్ చేసాం. ఆ మసాలా ఇప్పటి వరకు వేయలేదు నేను. జస్ట్ ఆయిల్లో వంకాయలు వేసి ఈ వంకాయలని నేను బాగా ఉడికిస్తున్నాను, అంటే వేపుతున్నాను. సో ఇక్కడ మనకి 70% వంకాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. నేను మూత పెట్టాను. 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకుందాం. సో చూసారా, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, లైట్గా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అయితే నేనైతే వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. మనం వేసిన పసుపు ఏదైతే ఉందో ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకుందాం. సో కలుపుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, 2 మినిట్స్ వంకాయలని మగ్గనిద్దాం. అయిపోయిందండి 2 నిమిషాలు అయితే నేను తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఒక 10 ఆకులు కరివేపాకు అయితే వేస్తున్నాను. వేసేసి ఇందులోనే ఇప్పుడు మనం స్టార్టింగ్లో మసాలా ప్రిపేర్ చేసాం కదా, ఈ మసాలా అనేది వేసి ప్రతి ముక్కకి మనం ప్రిపేర్ చేసిన మసాలా ఏదైతే ఉందో ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా బాగా వేపాలి, అంటే ఒకసారి బాగా తిప్పుకోండి. 1 నిమిషం పాటు బాగా తిప్పుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా వేపుకోండి. నేను ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా వేపాను. మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ ఒక 4 నిమిషాలు అయితే బాగా వేగనిస్తాను. మధ్యలో ఒకసారి మూత తీసుకోవాలన్నమాట, తీయకపోతే మాడిపోయే అవకాశం అయితే ఉంది. మధ్యలో మూత అనేది తీసి తిప్పుకుంటూ వేపుకోండి. ఓకే అండి, నేను ఒక 4 నిమిషాలు అయితే బాగా తిప్పాను, అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మసాలాస్ అయితే వేసుకుందాం. 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్
సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కారం 1 స్పూన్ సరిపోతుంది, 2 స్పూన్స్ సాల్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు వేసిన మసాలా జీరా ధనియాలు పౌడర్ అనమాట. జీరా ధనియాలు 2 కూడా మిక్సీ పట్టేసి నేనైతే వేసాను. లాస్ట్లో వేసింది వచ్చేసి గరం మసాలా అండి. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, ఘాటు వచ్చేస్తుంది గరం మసాలా ఎక్కువ వేస్తే. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకుని బాగా తిప్పుకున్న వెంటనే ఇప్పుడు నేను పోస్తున్నాను కదా వాటర్ అనేవి, ఇవి చింతపండు రసం అండి. జస్ట్ ఒక చిన్న సైజు, ఒక నిమ్మకాయ సైజు కూడా అక్కర్లేదు, జస్ట్ మనకి లైట్గా పులుపు వస్తాక అంతే. జస్ట్ ఒక 2 పీసెస్ తీసుకోండి చాలు. తీసుకుని వాటర్లో నానపెట్టండి, ఒక 10 నిమిషాలు నానపెట్టి ఒక్కసారి అలా బాగా పిసికేసి ఆ వాటర్ మొత్తం కూడా ఇందులో పోసేయండి. చూసారా మనకి పులుసు ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించాలన్నమాట. సో ఉడికిచ్చే ముందు అంటే బాగా మగ్గించాలి, దానికంటే ముందు ఒక్కసారి బాగా తిప్పేసుకుందాం. అలాగే టేస్ట్ కూడా ఒకసారి చూస్తున్నాను. సరిపోయింది, నాకు మసాలాస్ అన్నీ కూడా సరిపోయినాయి. ఇప్పుడు బాగా ఉడికించాలండి. చూసారా మనకి బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో. బాగా ఉడికించాలి, ఒక 10 నిమిషాలు. మనకి వాటర్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా, ఈ పులుసు మొత్తం కూడా చిక్కపడే విధంగా ఒక 10 నిమిషాలు బాగా ఉడికించండి. అంతే అండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా మనకి పులుసు కానీ ముక్క కానీ ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు మనం ఏదైతే కర్రీ చేసామో ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో నేను అదే రెసిపీ తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.